Find the orthocenter of the triangle whose vertices are -5, -7, 13, 2 and -5, 6. 3 points ఇచ్చారు. These are the vertices of triangle ABC. ఈ రకంగా డయాగ్రామ్ A -5, -7, B 13, 2, C -5, 6. ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ చేస్తాం. 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ కట్టడం మనకు తెలుసు కదా. y2 - y1 x2 - x అంటే -2/9. స్లోప్ ఆఫ్ బీసీ ఇస్ -2/9. బీసీ స్లోప్ తెలుసు కాబట్టి ఏ పాయింట్ తెలుసు, ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ కదా. సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏడీ ఏమవుతుంది, పర్పెండిక్యులర్గా ఉంటే -1/m కదా. -1/- -2/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 9/2. ఏ -5, -7 పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు 9, 2. సో ఏడీ ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు కదా. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ -5, -7 అండ్ హ్యావింగ్ స్లోప్ 9, 2 ఈజ్ y - y1 ఈక్వల్ టు -1/m into x - x. -1/m ఆల్రెడీ ఫైండ్ చేస్తాను 9/2. సో y + 7 ఈజ్ ఈక్వల్ టు 9/2 into x + 5. Simplifies that 2y + 14 is equal to 9x + 45. Simplifies that 9x - 2y + 31 is equal to 0. The equation of the altitude B. AD ఫైండ్ చేస్తాం. ఇప్పుడు BE ఫైండ్ చేయాలి. BE దేనికి పర్పెండిక్యులర్గా ఉంది, AC. సో B పాయింట్ తెలుసు, BE స్లోప్ కట్టదు. AC స్లోప్ కడదాం. AC స్లోప్ కడితే BE పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ACకి BE స్లోపు -1/m. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ BE ఫైండ్ చేస్తాం. సేమ్ అనమాట, ఇలాగే దిగే. ఫస్ట్ ఈ స్లోప్ ఆఫ్ AC ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తే ఈ రకంగా వస్తుంది, 0 వస్తుంది. 13/0 వస్తుంది. BE ఈజ్ పర్పెండిక్యులర్ టు AC కదా. సో అంటే -1/m అంటే -1/13/0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ BE ఫైండ్ చేయాలి. y - y1 ఈజ్ ఈక్వల్ టు -1/m into x - x. -1/m is 0. సో y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి అంటే ఆర్థో సెంటర్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి తలక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే x, y, x -3, y ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ ఆర్థో సెంటర్. -3, 2 ఏడి BE ఆ రెండింటి తలక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే దట్ ఈస్ ఆర్థో సెంటర్. ఈ రకంగా చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, అలాగే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఇమేజిన్. ఈ ప్రాబ్లమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఆ రకంగా ఆర్థో సెంటర్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ముందర వర్సెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చాను. మనకి 2 పాయింట్స్ తెలిస్తే స్లోప్ ఫైండ్ చేయగలం. అలాగే ఇగో డయాగ్రామ్ ఏడి ముందర స్లోప్ ఆఫ్ AC ఫైండ్ చేస్తాం. సారీ, ముందర ఇది కదా, స్లోప్ ఆఫ్ BC ఫైండ్ చేస్తాం. AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC కాబట్టి AD స్లోప్ మనకు తెలుసుకోండి. -1/, స్లోప్ ఆఫ్ BC. ఏ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు, ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. AD ఈక్వేషన్. In the same way we have to find the equation of BE also. Next step, the point of intersection of AD and BE. అంతే కదా, AD లైన్ ఈక్వేషన్ తెలుసు, BE లైన్ ఈక్వేషన్ తెలుసు. ఆ రెండు తేలుగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తాం. దట్ ఈస్ ఆర్థో సెంటర్. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ది సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ -2, 3, 2, -1 and 4, 0. ఇవి ఏబీస్ 3 పాయింట్స్. సర్కమ్సెంట్రిక్ ఫార్ములా ఏంటంటే SA = SB = S. S ఆల్ఫా బీటా బి ది సర్కమ్సెంటర్ అనుకుంటాం, ముందర అనుకుంటాం. సో SA = SB = S. S ఆల్ఫా బీటా, ఏ అంటే -2, 3. 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫైండ్ చేయడం తెలుసు కదా. ఆల్ఫా + 2 హోల్ స్క్వేర్ + బీటా - 3 హోల్ స్క్వేర్ =
ఆల్ఫా మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్, అది సాల్వ్ చేస్తాం. 8 ఆల్ఫా మైనస్ 8 బీటా ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 0. ద ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఇన్ ద సేమ్ వే ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సింప్లైజ్ దట్ ఎస్బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్. స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ చేయాలి, లేకపోతే స్క్వేర్ రూట్లో వస్తుంది, అందుకని స్క్వేర్ తీసుకుంటే సరే. ఎస్బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్. దెన్ వి గెట్ అనదర్ equation 4 alpha plus 2 beta minus 11 is equal to 8. Solving 1 and 2, we get alpha beta. That is circumstance. చాలా సింపుల్ ఈ కండిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ సర్కమ్స్టెన్స్. ఎందుకంటే మూడు పాయింట్స్ కూడా సర్కమ్స్టెన్స్ నుంచి డిస్టెన్స్ సేమ్గా ఉంటుంది. సో ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ముందర ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ తీసుకుని సాల్వ్ చేస్తాం, తర్వాత ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ చేస్తాం. రెండు లైన్ ఈక్వేషన్స్ వస్తాయి, ఆ రెండు సాల్వ్ చేస్తే ఆల్ఫా బీటా సర్కమ్స్టెన్స్ వచ్చేస్తుంది. ఆ రకంగా చేయాలి. ఆర్టో సెంటర్, సర్కమ్స్టెన్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎంఎస్, ఆ రెండు కూడా చాలా ఆ రకంగా చేయాలి. ఈ రకంగా ఇచ్చారు అంటే 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు, ఇచ్చి సర్కమ్స్టెన్స్ ఫైండ్ చేయాలి. ఈ 3 సాల్వ్ చేసుకోండి. లైన్ ఈక్వేషన్స్ 1 and 3 సాల్వ్ చేస్తాం. వర్టెక్స్ ఏ అంటే ప్రతి 2 సాల్వ్ చేస్తే మనకి వర్డ్సెస్ వస్తాయి, వర్టెక్స్లు వస్తాయి. సో మొత్తంగా 3 వర్డ్సెస్ వస్తాయి. 3 వర్డ్సెస్ వచ్చాక సేమ్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఆ రకంగా చేయాలి. ఇది కూడా ఇచ్చుద్దాం, ఈ మోడల్ కూడా ముందర సాల్వ్ 1 and 3. ఎలాగైనా ఏ రెండు తీసుకుని సాల్వ్ చేస్తాం. 1 and 3 సాల్వ్ చేస్తే వర్టెక్స్ వేయచ్చు. అలాగే సాల్వింగ్ 1 and 2 చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తాం. 2 ఈక్వేషన్స్ తీస్తాం, వర్టెక్స్ బి వచ్చి. సాల్వింగ్ 2 and 3 చేస్తే ఈ రకంగా వర్టెక్స్ సి వచ్చి. ఇది చేయడం తెలుసు కదా, అందుకని చెప్పట్లేదు. 2 లైన్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం తెలుసు కదా, సో ఈ రకంగా సాల్వ్ చేస్తాం. చేశాక మనకి వర్డ్సెస్ ఏబీసీ 3 కూడా వచ్చాయి. ఎస్ ఆల్ఫా బీటా అనుకుని అప్పుడు మనకి ఇక్కడ అంటే ఇందాక చేసిన ప్రాబ్లం అంతా కూడా మళ్ళీ ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్. ఈ రకంగా లైన్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఇది ఎక్స్ట్రాగా అనమాట మనం చేయాలి. 3 లైన్ ఈక్వేషన్స్లో 2 చొప్పున తీసుకుని ఒక్కొక్క వర్టెక్స్ ఫైండ్ చేస్తాం. 3 వర్డ్సెస్ రాగానే మిగతా అంతా కూడా సేమ్. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ తీసుకో, ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ స్క్వేర్. అప్పుడు ఒక లైన్ ఈక్వేషన్స్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ డి బీటా ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ తీసుకో, ఎస్బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్. ఇక్కడ ఒక లైన్ 2 ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేస్తే ఆల్ఫా బీటా వస్తుంది. అదే సర్కిల్స్. ఈ రకంగా చేయాలి. డైరెక్ట్గా వర్డ్సెస్ ఇచ్చేస్తే ఆ రకంగా చేయాలి. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అప్లై చేసుకోండి. ఎస్ ఆల్ఫా బీటా వర్డ్సెస్ ఇవ్వకుండా ఒకవేళ ఇలాగ లైన్స్ కనుక ఇస్తే ఈ రకంగా చేయాలి. ముందర లైన్ సాల్వ్ చేసుకుని వర్డ్సెస్ ఫైండ్ చేయాలి. చేసాక అప్పుడు స్టార్ట్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏ. Next, if P and Q are the lengths of the perpendiculars from the origin to the straight lines x secant alpha plus y cosecant alpha is equal to a and x cos alpha minus y sin alpha is equal to a cos 2. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ 4p square plus q square is equal to a. రెండు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ వచ్చాయి. ఫస్ట్ x secant alpha plus y cosecant alpha is minus a is equal to 0. Second, x cos alpha minus sin alpha is equal to a cos 2. ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే p 0 0 అని. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, స్ట్రైట్ లైన్కి
P is equal to mod AX1 plus BY1 plus C by square root of A square plus B square. ఉందరా ఫస్ట్ లైన్ ఈక్వేషన్ చూస్తాం. secant alpha into x1 into 0 cosecant alpha into 0 minus a by square root of secant square alpha plus cosecant square. న్యూమరేటర్లో మైనస్ ఏ ఉంది, మోడ్ ఆఫ్ మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఆల్ఫాని 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చు, ప్లస్ కొసెకండ్ స్క్వేర్ ఆల్ఫాని 1 బై సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఈ రకంగా ఎల్సిఎం తీసి సాల్వ్ చేస్తాం. న్యూమరేటర్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఈస్ 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ తీసిస్తే ఏ బై 1 బై కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అంటే ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఈ రకంగా ఫస్ట్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు క్యూ, ఎందుకంటే సెకండ్ దాని మీద కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సెకండ్ లైన్ మీద క్యూ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఫ్రమ్ ది పాయింట్ P00 టు ది స్ట్రైట్ లైన్ 2 అనుకుందాం. ముందరదేమో P అనుకున్నాం, సెకండ్ ఏమో క్యూ అనుకున్నా అది కూడా ఇలాగే సేమ్ సాల్వ్ చేస్తాం. అప్పుడే వస్తుంది క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా వస్తుంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇది కదా రూల్ చేయమని 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అది తీసుకోండి 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పి అంటే ఏంటి ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, క్యూ అంటే ఏ కాస్ 2 ఆల్ఫా. అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ రకంగా వస్తుంది 4 ఇంటూ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ 2 ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇది ఎక్స్పాండ్ చేస్తాం. చేశాక ఏ స్క్వేర్ ఇంటూ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా, అంతే సైన్ 2 ఆల్ఫా కదా 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సో దట్ ఈస్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఇక్కడ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఇప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా దట్ ఈస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఈ రకంగా ఆర్హెచ్ఎస్ 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇస్ ఏ స్క్వేర్. ఈ రకంగా చేయాలి. చాలా చాలా సింపుల్, జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఏమీ లేదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ నుంచి ఫైండ్ చేయాలి. ఫస్ట్ది పి అనుకుంటాం, సెకండ్ది క్యూ అనుకుంటాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ తీసుకుని అందులో వేస్తాం. వేసాక ఆర్హెచ్ఎస్ వచ్చేస్తాం. ఈ రకంగా చేయాలి. ఇక్కడితో స్ట్రైట్ లైన్స్ లాంగ్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ అయ్యి థీరమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో పెడతాను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్స్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇమేజ్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, తర్వాత ఇప్పుడు చెప్పింది థీరమ్స్ కూడా రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.